అంతా కనుక మనం చూసుకున్నట్లయితే యెహోవా వాక్కు ప్రత్యక్షమై అన్న మాట మనకి కనబడతా ఉంది. ఏంటి యెహోవా వాక్కు అని కనుక మనం చూసుకున్నట్లయితే దీనిని క్రొత్త నిబంధనలో యోహాను గారు చాలా చక్కగా వివరిస్తా ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉంది అని చెప్పేసి ఒక వాక్యాన్ని గురించి యోహాను గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమై ఉన్నది ఈ వాక్యము అంటే ఇది దేవుని యొద్ద ఉన్నది. ఎట్లా ఉన్నదంటే ఈ వాక్యం దేవుని యొద్ద ఉన్నది. వాక్యము దేవుడు అయి ఉండేను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఈ సందర్భాన్ని చాలా మంది అపార్థం చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే దేవుని బహుళ స్వరూపాన్ని, బహుళ లక్షణాలని ఇక్కడ యోహాను గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన కింద వచనాలు కనుక చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు అన్నది చెప్పడానికి ఆయన ఏం చేశాడు అంటే ఈ వాక్యం ఇప్పుడు మార్చుకున్నది అని మనతో మాట్లాడటానికి చేసిన ప్రయత్నము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములోని దాని యొక్క తాత్పర్యం. మరి ఆది అందు ఉన్న వాక్యాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆది అందు దేవుని యొక్క స్వరముగా, దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క వాక్కుగా ఈ వాక్యము అనేది మనకి కనపడుతూ ఉన్నది. దేవునిలో బహుళ లక్షణాలు అనేవి చాలా ఉన్నవి. ఆ చాలా ఉన్న వాటిని కనుక మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క స్వరము కూడా దైవ లక్షణము కలిగినదే. అందుకే ఇక్కడ మనకి హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం వింటున్న మాట, చూస్తున్న మాట హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అంటే హోషేయ గారికి ప్రత్యక్షమైంది ఏంటంట? యెహోవా కాదు, యెహోవా యొక్క స్వరము ప్రత్యక్షమైంది అన్నది మనకి ఇక్కడ చాలా చక్కగా ఈ యొక్క గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే కాదు, మనము మోషే గారి విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే యెహోవా మోషేకు ఈలాగ సెలవించను అన్న మాట దగ్గర మన గ్యాప్ కనుక మనం చూసుకున్నట్లయితే యెహోవా వాక్కు అన్నది మనకి కనపడుతూ ఉంది. అంటే కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఒక వాక్కు ద్వారా జరుగుతున్నది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని చెప్పేసి మాట్లాడతాను. అంటే దేవుడు ఎప్పుడైతే ఆ స్వరము అనేది వినిపించాడో అప్పుడు ప్రపంచం నిర్మాణమైనది. అంటే మనం యేసు ప్రభు అని ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నామే. ఈ యేసు, ఈ యొక్క క్రీస్తు అనే పదాలకు ముందు ఆయన యొక్క నామం ఏమిటి అంటే యెహోవా వాక్కు. ఇంకా మనం సామెతల గ్రంథం కనుక చూసుకున్నట్లయితే యెహోవా జ్ఞానము అని చెప్పేసి మాట్లాడబడతా ఉంది. ఇంకా ఈ యొక్క నామము ఏమై ఉన్నది అని కనుక మనం చూసుకున్నట్లయితే సృష్టి అని చెప్పేసి మనకి అర్థమవుతా ఉన్నది. అందుకే మనము యెహోవా వాక్కు అనేది క్రొత్త నిబంధనలో మనం పరిశీలన చేసేటప్పుడు అంటే వాక్యము దేవుడై ఉండేను అంటే ఇంక్లూడింగ్ విత్ గాడ్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్. అక్కడ ఇంక్లూడింగ్ విత్ గాడ్ అని అర్థం చేసుకోక వాక్యము కూడా దేవుడు అని చెప్పేసి క్రీస్తు వారి దాంట్లో నుంచి సపరేట్ చేసి, యేసు నామమును దాంట్లో నుంచి సపరేట్ చేసి ఈరోజు అనేకులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే
ఇక్కడ దేవుడు మన చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. యెహోవా వాక్కు ప్రత్యక్షమై అన్న పదము ఇక్కడ మనకి కనబడతా ఉంది. మనం ఆది కాండము 1వ అధ్యాయము 4వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, వెలుగు కమ్మని పలుకగా, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను అన్నది మనకు అర్థమవుతా ఉంది. ఈ వెలుగు కమ్మని పలుకగా అన్నప్పుడు అక్కడ ఏం వినపడుతుంది మనకి? యెహోవా వాక్కు, యెహోవా స్వరము, యెహోవా మాట అనేది మనకి చాలా స్పష్టముగా మనకి అక్కడ అర్థమవుతా ఉంది. మాట్లాడింది ఎవరు అంటే యెహోవా దేవుడు. స్వరం ఎవరై ఉన్నారు అని కనుక మనం చూసుకున్నట్లయితే యెహోవా వర్డ్, వాక్కు అనేది మనకు అక్కడ కనబడతా ఉన్నది. ఆ స్వరము శరీరధారి ఉందని మనకి యోహాను గారు వివరిస్తా ఉన్నాడు. ఆమెకు శరీరధారి అయింది అని చెప్పేసి మనకి ఇక్కడ వాక్యము అనేది తెలియజేస్తా ఉంది. యెహోవా యొక్క వాక్కు యొక్క రూపాలను కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన అబ్రహాం గారిని దర్శించేటప్పుడు ప్రభువా అన్న మాటని ఆయన చూస్తూ ఉన్నాడు. మనం కనుక ఆది కాండము 18వ అధ్యాయం కనుక చూసుకున్నట్లయితే, మమ్రే అనే ప్రాంతంలో సింధూర వనం దగ్గర కూర్చొని ఉన్న అబ్రహాం గారికి యెహోవా కనిపించాడు అని 1వ వచనంలో చూస్తాం. తర్వాత ఆయన 4-5 వచనాలు వచ్చేసరికి వారిలో ఒకరిని ఆయన ప్రభువాన్ని సంబోధించడం చూస్తాం. తర్వాత మిగిలిన ఇద్దరు మనుష్యులు అన్నది మనము చూస్తాము. అంటే అక్కడ ఏమవుతుంది? యెహోవా యొక్క దర్శనం అన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే, మనము ఈ రోజు రక్షకుని నామముగా ఉన్న యేసునామాన్ని, క్రీస్తు అంటే అభిషేకించబడిన క్రీస్తు నామాన్ని మనం దీన్ని అక్కడికి చొప్పించేస్తా ఉన్నాం. రక్షకుని నామము యొక్క పని వేరు, అభిషేకుని నామము యొక్క పని వేరు, యెహోవా ప్రత్యక్షమైనప్పుడు దాని పని వేరు. అలాగనే ఆయన పగలు మేఘస్తంభంగా వారి వెంట నడిచినప్పుడు ఆయన పని వేరు, రాత్రి అగ్నిస్తంభముగా నడిచినప్పుడు ఆయన యొక్క రూపము వేరు. ఇంకా మనం చూడగలిగితే వారికి నీళ్ళు ఇచ్చేటప్పుడు ఆయన బండరాయిగా మారిన రూపము వేరు. ఇలా యెహోవా యొక్క వాక్కు నానా రూపములుగా వారిని దర్శిస్తుంది, వారిని సందర్శించి వారితో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తా ఉన్నాము. కాబట్టి మరి యేసు ప్రభు వారు ఏమని ఉన్నారు అని ఆలోచించే కంటే ముందు ఇది ఆల్రెడీ ఎక్కడ ఉన్నది అన్న విషయాన్ని కూడా మనము పరిశీలన చేయాలి. ఈ పరిశీలన లేక ఈరోజు అనేక ఏం చేస్తా ఉన్నారంటే, యేసు పుట్టిన వాడిగా నిరూపించడానికి సకల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇది సాధారణ ప్రయత్నము. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆమె యొక్క అంతరార్థం ఏమిటి అంటే సర్వమానవాన్ని రక్షించాలి, రక్షణలోనికి నడిపించాలి అన్నది దేవుని యొక్క సంకల్పంలో భాగంగా ఒక లక్షణముని శరీరాకారముతో ఈ లోకములో భూమి మీదకు పుట్టింప చేశాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి.